సూపర్ హీరోస్ మనం చిన్నప్పటి నుంచి ప్రెజెంట్ ఇప్పటి వరకు సినిమాల్లో, టీవీ సీరీస్‌లో, కార్టూన్స్‌లో చూస్తూ వచ్చాం. సూపర్ హీరోస్ అంటే వాళ్ళకి సూపర్ పవర్స్ వస్తాయి. లేదంటే సూపర్ పవర్స్‌తో పుట్టి పెరిగి ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటారు. సూపర్ విలన్స్ నుంచి అమాయకమైన ప్రజలను కాపాడటమే వీళ్ళ డ్యూటీ. వీళ్ళు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరీ ప్రజలను దుష్టుల నుంచి రక్షిస్తారు. కానీ ఇదంతా సినిమాల్లో, కామిక్స్ వరకే పరిమితం. వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్సే. కానీ ఈ ఫిక్షనల్ క్యారెక్టర్స్ కంటే బలమైన, ఎంతో శక్తివంతమైన ఒక నిజమైన సూపర్ హీరో కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఇండియాలో ఉన్నాడు. ఆయనే హనుమాన్. భారతదేశం అంటేనే పురాణాల భూమి. హిందూ మత పురాణాల్లో అత్యంత ప్రసిద్ధమైన పాత్రల్లో హనుమంతుడు ఒకడు. ఈయనకి ఆంజనేయ, మారుతి, హనుమ, అంజనీపుత్రుడు ఇలా చాలా పేర్లున్నాయి. ఆయనకున్న భక్తి శక్తి అపారమైనది. బాల్యం నుండే ఎన్నో శక్తులున్న హనుమ ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడిని చూసి అదొక పండనుకొని ఎగురుకుంటూ సూర్యుడి దగ్గరకు వెళ్ళిపోతాడు. అది గమనించిన ఇంద్రుడు సూర్యభగవానుడిని తినడానికి ప్రయత్నించడం ఏంటా అని కంగారు పడి తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగిస్తాడు. దాంతో మూర్ఛపోయి పడిపోతున్న హనుమాన్ని వాయుదేవుడు పట్టుకొని తన కొడుకు సమానుడైన హనుమాన్ని అలా చేసినందుకు కోపగించి భూమిపై గాలిని దిగ్బంధించాడు. గాలి లేకపోతే భూమిపై జీవులు బ్రతకవని కంగారు పడిన ఇంద్రుడు బ్రహ్మదేవుడితో కలిసి వచ్చి వాయుదేవుడికి క్షమాపణ చెప్తాడు. దాంతో శాంతించిన వాయుదేవుడు గాలిని విడుదల చేస్తాడు. దానికి ప్రతిఫలంగా బ్రహ్మదేవుడు హనుమంతుడికి అపారమైన శక్తులు మరియు తనని ఏ ఆయుధం సంహరించలేదు అని ఒక వరం కూడా ఇచ్చాడు. అలాగే ఇంద్రుడు కూడా సూర్యభగవానుడి వైపు వెళ్తున్న హనుమంతుని ఆపినందుకు ప్రతిఫలంగా సూర్యుడి దగ్గర శిష్యరికం పొందేలా అవకాశం కలిగించాడు. అలా చాలా జ్ఞానంతో అపారమైన శక్తులతో పెరిగిన హనుమ కిష్కింధ అనే రాజ్యంలో వానరులతో కలిసి జీవించేవాడు. అలా అతనికి వానర సైన్యం యొక్క రాజైన సుగ్రీవుడితో స్నేహం కుదిరింది. అసలు వానరులంటే కోతి రూపంలో ఉండే మనిషి జాతి వాళ్ళనే వానరులని అంటారు. వాళ్ళనే ఇంగ్లీష్లో హ్యూమనాయిడ్ ఏప్స్ అని కూడా పిలుస్తారు. హనుమంతుడు చిన్నతనంలో తన కొంటెతనం వల్ల కొంతమంది ఋషుల యాగాలను, తపస్సులను భగ్నం చేసేవాడు. దానికి కోపంగా ఋషులు, నీ అతీత శక్తులను చూసుకునేగా ఇదంతా చేస్తున్నావు, అందుకనే నీకు శక్తులన్నీ గుర్తుండవు అని శపిస్తారు. అందుకే ఎవరో ఒకరు గుర్తు చేస్తే గాని హనుమంతుడికి తన శక్తులు గుర్తుండవు అని అంటుంటారు. హనుమంతుడు నిత్య బ్రహ్మచారి అని అందరికీ తెలుసు. కానీ ఆయనకు కూడా పెళ్ళైందని చాలామందికి తెలీదు. హనుమంతుడు గురువు సూర్యుడు. అయితే ఒకసారి హనుమంతుడు 9 వ్యాకరణాల విద్య నేర్చుకోవాలని అనుకుంటాడు. కానీ అవి నేర్చుకోవడానికి కేవలం పెళ్ళైన వాళ్ళకే అర్హత ఉంటుంది. ఎప్పటికీ బ్రహ్మచారిగా ఉండిపోదాం అనుకున్న హనుమంతుడికి ఇది పెద్ద సమస్యే. దీనికి పరిష్కారంగా సూర్యుడు తన వక్షస్థలం నుండి ఒక కుమార్తెను సృష్టిస్తాడు. ఆమె సువర్చల. ఆ తర్వాత సూర్యుడు నువ్వు తప్ప ఆమెను ఎవరు పెళ్లి చేసుకోలేరని, గురుదక్షిణగా ఆమెను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరుతాడు. దాంతో సువర్చలను హనుమంతుడు పెళ్లి చేసుకొని 9 వ్యాకరణాల విద్య నేర్చుకుంటాడు. తర్వాత సువర్చల హనుమంతుడిలో లీనమైపోతుంది. అసలు రాముడు హనుమంతుడు ఎలా కలుసుకున్నారంటే, రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత సీత ఏమైందో తెలియక రామలక్ష్మణులు అడవులంతా వెతుకుతున్నారు. అప్పుడే మొట్టమొదటిసారి రాముడు, ఆంజనేయుడు ఎదురుపడతారు. ఇంకో విషయం ఏంటంటే సీత గురించి ఫస్ట్ ఆనవాలు చెప్పింది కూడా హనుమంతుడే. ఇది ఇలా ఉంటే రావణుడు సీతను తీసుకెళ్లేటప్పుడు తన ఆభరణాలున్న మూటను కట్టి కిందకు విసిరేసింది. అవి హనుమంతుడికి దొరుకుతాయి. అలానే రావణాసురుడిని ఎదిరించాలంటే రాముడికి ఒక సైన్యం కావాలి. ఆ సైన్యం కోసం హనుమంతుడు తన స్నేహితుడైన సుగ్రీవుడిని పరిచయం చేస్తాడు. అప్పటికి సుగ్రీవుడు ఒక పెద్ద సమస్య ఉన్న వాలిని రాముడు అంతం చేస్తాడు. దాంతో రాముడికి సహాయంగా సుగ్రీవుడు తన వానర సైన్యంతో రావణాసురుడిపై యుద్ధానికి సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళ ప్రయాణంలోనే హనుమంతుడు రాముడికి వీరభక్తుడైపోయాడు. దీనికి ఒక కారణం కూడా ఉంది. అదేంటంటే గతంలో ఒకసారి శివుడికి విష్ణు చాలా సహాయం చేస్తాడు. దానికి కృతజ్ఞతగా విష్ణువుకి సేవ చేసుకుంటానని శివుడు మాట ఇస్తాడు. అందుకే రామాయణ కాలంలో శివుడు హనుమంతుడిగా పుట్టి విష్ణు అవతారంలో ఉన్న రాముడికి సేవ చేసుకుంటున్నాడని, అందుకే భక్తుడిగా మారాడని అంటుంటారు. కానీ రామాయణం చదివితే క్లియర్గా కనిపించేది ఏంటంటే రాముడిలో ఉన్న ధర్మం, అతని సంకల్పానికి హనుమంతుడు ఇంత వీరభక్తుడిగా మారాడని తెలుస్తుంది. కానీ రాముడికి, ఆంజనేయ స్వామికి ఒక పెద్ద యుద్ధమే జరిగిందంటే ఎవరు నమ్మరు. కానీ జరిగింది. అది ఎలా అంటే
ఒకరోజు అయోధ్యకి వచ్చిన నారదుడు రాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తిని చూసి ఎలాగైనా వీళ్ళ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని అనుకున్నాడు. ఇది ఎలా అంటే కాశీరాజైన యాయాది దగ్గరకు వెళ్ళి తనకు సహాయం చేయమని నారదుడు అడుగుతాడు. వెంటనే ఆ రాజు సహాయం ఏంటా అని అడుగుతాడు. దానికి నారదుడు అయోధ్యకి వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుని పట్టించుకోకుండా మిగతా వాళ్ళని గౌరవించమని చెప్తాడు. దాంతో ఆ రాజు విశ్వామిత్రుని తప్ప అందరినీ గౌరవిస్తాడు. అది చూసి విశ్వామిత్రుడు పట్టరానంత కోపం వచ్చి రాముడిని పిలిచి సాయంత్రం కల్లా ఆ రాజును తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేయాలని చెప్తాడు. రామభక్తుడైన హనుమంతుడికి యయాతి వచ్చి తను ఎలాంటి తప్పు చేయలేదని విన్నవించుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని రక్షిస్తానని యయాతికి అభయమిస్తాడు. కానీ శ్రీరాముడు మాత్రం మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకు అప్పగించాలని ఆదేశిస్తాడు. కానీ ఆంజనేయుడు మాత్రం యయాతికి మాట ఇచ్చానని, అవసరమైతే తన ప్రాణాలనైనా అర్పిస్తానని, కానీ యయాతి మాత్రం ఇవ్వలేనని రాముడితో అంటాడు. అందుకు ఆగ్రహించిన రాముడు యుద్ధానికి ఆహ్వానిస్తాడు. హనుమంతుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకు ఉన్న భక్తిని ఆయుధంగా చేసుకొని ఎదురు నిలుస్తాడు. రామ బాణాన్ని రాముడు ప్రయోగించిన రామభక్తి ముందు నిలవలేకపోయింది. అక్కడ శక్తి కంటే భక్తికే ఎక్కువ బలం ఉందని హనుమంతుడు నిరూపించాడు. తన యొక్క భక్తిని రాముడిని గుండెల్లో దాచుకున్న మహానుభావుడు హనుమంతుడు. హనుమంతుడి ప్రస్తావన ఒక్క రామాయణంలోనే కాదు, మహాభారతంలో కూడా ఉంది. అది ఎలా అంటే అర్జునుడి రథం పైన జెండాలో ఉంది హనుమంతుడి బొమ్మ అని అనుకుంటారు. కానీ హనుమంతుడు నిజంగానే జెండాలో ఉన్నాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి సహాయం కావాలని కోరుతాడు. హనుమంతుడిని అందుకోసం అర్జునుడి రథం పైన జెండాలో ఉండాలని అడుగుతాడు. ఆ మాటకి కట్టుబడిన హనుమంతుడు యుద్ధం ముగిసే వరకు ఆ జెండాలోనే ఉన్నాడు. అయితే కురుక్షేత్ర యుద్ధం ముగిశాక హనుమంతుడు ఆ జెండా నుంచి బయటకు వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు మొదట అర్జునుడిని రథం దిగమంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు దిగాక హనుమంతుడు జెండా నుంచి వెళ్ళిపోతాడు. వాళ్ళు దిగాక అర్జునుడి రథం ముక్కలైపోయి పేలి బూడిదైపోతుంది. దానికి ఆశ్చర్యపోయిన అర్జునుడు ఇదేంటా అని కృష్ణుణ్ణి అడగగా, కురుక్షేత్ర యుద్ధ సమయంలో ఆంజనేయుడు నీ జెండాలో ఉండకపోతే కౌరవుల అస్త్రాలకు నీ రథం ఎప్పుడో కూలిపోయేదని, హనుమంతుడి ఉనికి నీ రథాన్ని కాపాడిందని చెప్తాడు. ఆంజనేయుడు రామాయణం మహాభారతంలోనే కాదు, ఇప్పటికీ మన భూమిపైనే ఉన్నాడు. అది ఎలా అంటే మన పురాణాల ప్రకారం ఈ విశ్వంలో ఉన్న 7 మరణం లేని వ్యక్తుల్లో హనుమంతుడు కూడా ఒకరు. శ్రీరాముడు హనుమంతుడికి స్వర్గాన్ని ప్రాప్తించినప్పటికీ హనుమంతుడు దానికి అంగీకరించలేదు. తాను ఎప్పటికీ ఈ భూమిపైనే రాముడి భక్తుడిగా ఉండిపోతానని చెప్తాడు. అందుకే హనుమంతుడిని చిరంజీవి అంటారు, అంటే ఎప్పటికీ చావు లేకుండా బ్రతికుండేవారని. హనుమంతుడు ఈ భూమిపైనే ఉన్నారని చెప్పాను కదా, దానికి ఒక మిస్టరీ కూడా ఉంది. 1998లో ఒక ట్రెక్కింగ్ గ్రూప్ హిమాలయాల్లోకి వెళ్ళింది. వాళ్ళకు ఒక గృహలో నుంచి అనుమానాస్పదంగా ఒక వెలుగు కనిపించింది. వెంటనే అందులో ఉన్న ఫోటోగ్రాఫర్ దాన్ని ఒక ఫోటో తీసి సుబ్రమణి అనే ఒక ఫోటో డెవలపర్కి ఆ రీల్ని ఇచ్చాడంట. అది ఇచ్చిన కొద్ది రోజులకే ఆ ఫోటో తీసిన వ్యక్తి అనుకోకుండా చనిపోయాడు. ఆయన చనిపోయిన కొన్ని రోజులకే సుబ్రమణి ఆ నెగిటివ్ని కడిగి చూస్తే అందులో వానర రూపంలో ఉన్న ఒక వ్యక్తి బుక్కు చదువుతున్నట్టుగా కనిపించాడంట. అతనే హనుమంతుడని చాలా ప్రచారం కూడా జరిగింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఫోటో డెవలపర్ సుబ్రమణి, అతని ఫ్రెండ్ ఫనీ కూడా చాలా మిస్టీరియస్గా చనిపోయారు. వీళ్ళందరి చావుకి ఆ ఫోటోయే కారణమని చెప్పగా మరికొందరు మాత్రం ఈ ఫోటో ఫేక్ అని అంటున్నారు. ఇంతకీ ఏది నిజమో ఏది అబద్ధమో అని ఇప్పటికీ సరిగ్గా తెలీదు. హనుమంతుడు ఈ భూమిపైన ఉన్నాడో లేడో తెలియదు, కానీ రాముడిపై తనకున్న అపార భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాడు. జై శ్రీరామ్. ఈ వీడియో కంప్లీట్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో. సీ యూ.